అమ్మ ఏ ఊరు మీది? హన్మకొండ. హన్మకొండ మిషన్ హాస్పిటల్ దగ్గర. ఇప్పుడు ఇటు చూడు. మాకు తెలిసిన ఆమె ఇక్కడికి తీసుకొని వచ్చింది నన్ను. అక్కడ బాగున్నది, శుభ్రంగా ఉన్నది, 13 కోట్లతో కట్టిండ్రా అంటే నేను హన్మకొండ పోయినా, ప్రశాంత నగర్ పోతే అక్కడ చూసినాం. అట్లా చూసేస్తానే పోయినా. ఆ గేటు తీస్తానే కదా అది మంచిగా లేదు. ఇక మళ్ళీ ఆమె చెప్పగానే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది, టైం టు టైం. ఎన్ని రోజులు అయితే మీకు వచ్చి ఇక్కడ? నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు. మరి అక్కడికి ఇక్కడికి ఎంత ఏమైనా తేడాలు ఉన్నాయా? అక్కడ అసలు నేను లేను, కానీ చూద్దామని పోయినాం. లోపల గేటు తీసిన అంతే, మళ్ళీ బయటకు వచ్చేసిన. ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారా? మీ కుటుంబం ఏమైనా ఉందా? ఎవ్వరు లేరు. ఎవరు లేరా మీకు? ఒక్కదాన్ని. ఇక్కడనే జాయిన్ అయ్యారు మీరు? ఎప్పటికి ఇక్కడే ఉంటారా? ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? వస్తలేదా? మోత్కూరు సార్. మోత్కూరు. ఇక్కడ ఎవరు చెప్పారు నీకు ఇక్కడ ఉన్నదని? నాకు తెలుసు సార్. నేను 2-3 సార్లు ఇక్కడ ఎమడాల పోతుంటే చూసిన. మళ్ళీ మాకు తెలిసిన ఒక ఆమె చెప్పింది, అందుకే ఇంట్లోకి వచ్చింది సార్. ఏం పేరు నీ పేరు? సోమలక్ష్మి. మోత్కూరు అంటే మోత్కూరేనా? మోత్కూరు దగ్గర ఊరు ఏదన్నా? మోత్కూరు నుంచి, మోత్కూరులో ఉంటున్నాయి ఇప్పుడు 20 సంవత్సరాలు. అక్కడ ఎవరున్నారు మీకు? అక్కడ మా తమ్ముడు ఉండే, ఆయన వెళ్ళిపోయిండు. ఎవరు లేరు, నేను ఒకదాన్ని. అంటే మీ కొడుకులు బిడ్డలు ఎవరు లేరు? ఎవరు లేరు సార్. మీ భర్త? నా భర్త లేడు, ఎవరు లేరు. కానీ మాకు ఆయనకి ఎప్పుడో దూరం. దూరం ఉంటురా? మరి అమ్మ మొత్తం ఏం లేకుండా టిక్కు టక్కు వస్తుంది. మంచిగా అమ్మ ఏమైంది? ప్రస్తుతం ఈ హోమ్లో చేరాలనుకుంటే 60 సంవత్సరాలు పూర్తయి మరి తనంతట తాను చేసుకోగలిగిన పనులు చేసుకోవాలి సార్. భోజనానికి రావడం, తన బట్టలు తను ఉతుక్కోవడం, మరి ఇచ్చిన టిఫిన్ కానీ అవన్నీ కూడా తీసుకొని తానే భద్రపరచుకునే విధంగా ఉన్నవారికి ఈ హోమ్లో మరి మేము జాయినింగ్ ఇస్తున్నాం. అట్లా ఇచ్చేటప్పుడు తన యొక్క మరి అడ్రస్ అలాంటివి కావాలంటే తన యొక్క ఆధార్ కార్డు మరి తీసుకొని రావాల్సిన అవసరం, 2 ఫోటోలు. ఒకవేళ తనకు సమీప బంధువులు ఎవరైనా ఉంటే ఆ బంధువుల యొక్క ఆధార్ కార్డు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈ మన దగ్గర ఉన్నటువంటి వయోవృద్ధుడు మరి అనారోగ్యం గురి అయినప్పుడు వాళ్ళకు ఈ యొక్క సమాచారం ఇవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మేము ఈ సమాచారం తీసుకుంటున్నాం. మా దగ్గర ఇప్పుడు ఉన్న దాంట్లో మా అందరూ బాగున్న వాళ్ళనే తీసుకున్నాం కాబట్టి సివియర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు లేరు. ఆ సివియర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మరి వారిని ఏ రకంగా మనము ట్రీట్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. మా యొక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి వారు ఒక అంబులెన్స్ కూడా ఈ హోమ్కు ఇస్తానని అన్నారు. మరి దాంతోపాటు అత్యవసర విభాగానికి కావాల్సినటువంటి అన్ని మందులు, డాక్టర్లను కూడా మాకు ఇచ్చినారు. దీంతోపాటు ఒక మరి రాత్రిపూట వాళ్ళకు వయోవృద్ధులకు కరెంట్ లేనప్పుడు కరెంట్ సదుపాయం లేదు కాబట్టి ఒక జనరేటర్ని కూడా కావాలని సార్ గారిని కోరిన పిదప వారు ఇవన్నీ కూడా నేను మా సుశీలమ్మ ట్రస్ట్ నుంచి మీకు సహాయ సహకారాలు అందించి పూర్తి చేస్తానని వారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం అందరూ మా దగ్గర ఉన్నటువంటి వయోవృద్ధులు ఆరోగ్యంగా ఉన్నారు, అనారోగ్యంగా ఎవరు లేరు. ఒకవేళ అనారోగ్యం జరిగినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ కమిటీ ఒకటి ఉంది, ఆ కమిటీకి వాళ్ళ గురించి తెలియజేసి ఎక్కడ ఎవరు లేకుంటే మున్సిపల్ అధికారులకు ఆ యొక్క ఒకవేళ హోమ్లో కనుక ఏదైనా జరగాలని జరిగి ఆ వయోవృద్ధుడు
ఆ కాలం చేసినట్లయితే తనను మన మున్సిపల్ వారి ద్వారా దాన సంస్కారాలు చేయించాలనేది ఒక ఆలోచన ఉన్నది సార్. ఆ వారు మరి అన్ని రకాల మంచిగా ఉన్న వాళ్ళనే మేము ఈ హోంలోకి తీసుకున్నాం. ఇప్పుడు 2 నెలల కాలంలో మాకు అలాంటి విపత్కర పరిస్థితి అని అంటే సీరియస్ యాక్షన్ ఉన్న పేషెంట్లు కూడా మా దగ్గర ఎవరు లేరని చెప్పి మీకు సవినయంగా మనవి